హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లోని మొత్తం సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. పిఎస్లోని మొత్తం 82 మంది సిబ్బందిని బదిలీ చేసే ఉత్తర్వులు బుధవారం జారీ అయ్యాయి. ఇన్స్పెక్టర్ నుంచి హోమ్ గార్డ్ వరకు అందరినీ ఒకేసారి బదిలీ చేయడం సంచలనంగా మారింది. తొలిసారి పిఎస్ సిబ్బంది మొత్తాన్ని సిపి బదిలీ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ వివాదంలో ఇప్పటికీ పలు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇక కీలక విషయాలు కూడా బయటకు పొక్కడంపై సిపి సీరియస్ అయ్యారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు కీలక సమాచారం చేరవేస్తున్నారని సిబ్బందిపై సిపి వేటు వేసినట్లుగా తెలుస్తోంది. వేటుపడ్డ సిబ్బందిని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్డ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని సిపి ఉత్తర్వులో తెలిపారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లోని మొత్తం సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ ద్వారా అందజేస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, మొత్తం సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయడానికి కారణాలు. ఇన్నారెడ్డి వినబడుతుందా? పిఎస్లోని మొత్తం 82 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు బుధవారం జారీ అయ్యాయి. ఇన్స్పెక్టర్ నుంచి హోమ్ గార్డ్ వరకు అందరినీ ఒకేసారి బదిలీ చేయడం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. తొలిసారిగా పిఎస్ సిబ్బంది మొత్తాన్ని సిపి బదిలీ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ వివాదంలో ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇక కీలక విషయాలు బయటకు పొక్కడంపై సిపి సీరియస్ అయ్యారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు కీలక సమాచారాలను చేరవేస్తున్నారని సిబ్బందిపై సిపి వేటు వేసినట్టుగా తెలుస్తోంది. వేటుపడ్డ సిబ్బందిని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్డ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని సిపి ఉత్తర్వుల్లో తెలిపారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లోని మొత్తం సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. పిఎస్లోని మొత్తంగా 82 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇన్స్పెక్టర్ నుంచి హోమ్ గార్డ్ వరకు అందరినీ ఒకేసారి బదిలీ చేయడం సంచలనంగా మారింది. తొలిసారిగా పిఎస్ సిబ్బంది మొత్తాన్ని సిపి బదిలీ చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ వివాదంలో ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇక కీలక విషయాలు బయటకు పొక్కడంపై సిపి సీరియస్ అయ్యారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు కీలక సమాచారం చేరవేస్తున్నారనే సిబ్బందిపై సిపి వేటు వేసినట్లుగా తెలుస్తోంది. వేటుపడ్డ సిబ్బందిని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్డ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని సిపి ఉత్తర్వుల్లో తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి చెప్పండి, మొత్తం సిబ్బందిని ఎందుకు ఒకేసారి బదిలీ చేశారు? శిరీష, మనం గమనించవచ్చు, పంజగుట్ట పోలీస్ స్టేషన్లో భారీగా బదిలీలు జరిగిన సంగతి చూస్తూ ఉన్నాం. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకున్న ఒక సంచలన నిర్ణయం చెప్పేసి కూడా మనకు అర్థమవుతా ఉంది. దీంట్లో మనం గమనిస్తే మొత్తంగా 85 మంది సిబ్బందిని ఈ రకంగా బదిలీ చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. దీనికి సంబంధించి స్పెషల్ బ్రాంచ్ దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, తర్వాత దీంట్లో మాజీ పెద్దలకు, తర్వాత ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ రాజకీయ నాయకులు చేరవేస్తూ ఉన్నారన్న నేపథ్యమే కాకుండా ఇక్కడ ఎవరైనా సరే బాధితులు వస్తే వాళ్లకు సపోర్ట్ చేయకుండా రాజకీయ నాయకుల పలుకుబడితోటి, తర్వాత రాజకీయ నాయకులు చెప్పిందే చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలకు పెద్దలకు ఇంకా ఒత్తాసు పలుకుతున్నారని చెప్పేసి అన్న అనేకమైన ఆరోపణల నేపథ్యంలోనే హైదరాబాద్ సిపి ఈ నిర్ణయం తీసుకుని తెలుస్తా ఉంది. దీంట్లో మనం ప్రధానంగా గమనిస్తే ఎస్ఐ మొదలుకొని హోంగార్డ్ వరకు దాదాపుగా మొత్తంగా 85 మందిని బదిలీ చేసిన నేపథ్యంలో 82 మందికి మాత్రమే పోస్టింగ్లు ఇచ్చారు. దీంట్లో మనం గమనిస్తే 3 ఎస్ఐలు, 6 ఏఎస్ఐలు, మిగతా కానిస్టేబుల్స్, తర్వాత హోంగార్డ్స్ వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించిన తర్వాత ఇక్కడ మనకు ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. ఎవరైనా సరే అవినీతికి పాల్పడ్డా, తర్వాత తమ డ్యూటీ చేసుకోకుండా బాధితుల పక్షాన్ని నిలబడకుండా కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తప్పవు. అవసరం అనుకుంటే ఒక పోలీస్ స్టేషన్లో 85 మంది సిబ్బందిని బదిలీ చేయడం మాత్రం హైదరాబాద్ సిపి తీసుకున్న సంచలన నిర్ణయం చెప్పుకోవచ్చు. ఇకపై ఎవరైనా సరే ఇలా బాధితులు సపోర్ట్ చేయకుండా
తర్వాత రాజకీయ నాయకుల పలుకుబడితో కనుక కేసులకు నమోదు చేస్తే ఇలానే ఉంటుందని చెప్పేసి అన్న నేపథ్యమే కాకుండా ఎప్పటికప్పుడు స్పెషల్ బ్రాంచ్ నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి ఆయా వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటాము. పోలీస్ యంత్రాంగం ఉంది కూడా ప్రజల కోసమే, ప్రజలకు సపోర్ట్ చేయాలి, ప్రజల బాధలు అర్థం చేసుకోవాలి, వాళ్లకు న్యాయం జరిగి చూడాలి. ఇది కనుక ఈ లైన్ కనుక ఎవరు దాటినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పాను కూడా ఈ సంఘటన బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. సౌజన్య, అలాగే ఇన్నారెడ్డి, తెలుగు రాష్ట్రాలలో ఇంతకు ముందు ఇలా జరిగిందా? ఇదే మొదటిసారి? సౌజన్య, ఓవరాల్గా గమనిస్తే దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. ఇక్కడ మనం విషయం గమనించాలి, 2018లో బెస్ట్ పోలీస్ స్టేషన్ అవార్డు అందుకున్న పంజగుట్ట పోలీస్ స్టేషన్కు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? బెస్ట్ పోలీస్ అవార్డు వచ్చిన నేపథ్యంలో చూస్తే అక్కడ శుభ్రంగా నీట్గా ఉంటుంది, తర్వాత అక్కడ పబ్లిక్ వెళ్ళటానికి అనువుగా ఉంటుంది. పోలీసులు కూడా 2018లో చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు. ఏదైనా కేసు నమోదైనప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ, తర్వాత ఎవరైనా కంప్లైంట్ వచ్చినప్పుడు రిసీవింగ్ చేసుకోవడం కానీ, కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవడం కానీ, అన్ని అంశాల్లో కూడా ది బెస్ట్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు వరస్ట్ పోలీస్ స్టేషన్గా ఎందుకు అయింది అంటే మాత్రం సిబ్బంది యొక్క అలసత్వం, తర్వాత అవినీతి, తర్వాత రాజకీయ నాయకుల పలుకుబడి, తర్వాత ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని బయట వాళ్ళకు చేరవేయటం. ప్రధానంగా హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు చూసింది ఒకటే, ఎవరైనా బాధితులు వస్తే బాధితుల పక్షాన కాకుండా అక్రమార్కుల పక్షానగా నిలబడితే మాత్రం చర్యలు తప్పు అని చెప్పడానికి ఇదే సంఘటన ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా దేశ చరిత్రలోనే ఒకేసారి 85 మంది సిబ్బందిని మార్చడం మాత్రం ఒక సంచలనమైన నిర్ణయం చెప్పుకోవచ్చు. జాత అలాగే అంటే పోలీస్ శాఖలో మొత్తంగా అవినీతి ప్రక్షాళన మొదలైందని చెప్పొచ్చా? ఖచ్చితంగా. ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో ఇది ప్రజాపాలన, ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజలకు సపోర్ట్గా ఉంటుంది, ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పేసి కూడా గతంలో కొంతమంది పోలీసు అధికారులు సస్పెండ్ చేసిన మన క్రమాన్ని చూసాం. దాంట్లో ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు. అయినప్పటికీ కూడా యథేచ్ఛగా కొంతమంది ప్రజల యొక్క అవసరాల గురించి కానీ, ప్రజల బాధల గురించి కానీ పట్టించుకోకుండా ఉన్న నేపథ్యం కొనసాగుతుంది. కాబట్టి ఈ రకమైన భారీ సంచలన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇకపై ఎవరైనా సరే అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా, సామాన్య జనానికి అందుబాటులో లేకుండా వాళ్ళకు సత్వర న్యాయం జరగకుండా ఉంటే మాత్రం చర్యలు ఇలా ఉంటాయని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టు అర్థమవుతోంది. ఇకపై ప్రక్షాళన ఎప్పుడో మొదలైంది, కానీ ఈ రేంజ్లో ప్రక్షాళన ఒక కమిషనర్ తీసుకోవడం మాత్రం ఒక సంచలన నిర్ణయం చెప్పుకోవచ్చు. చేత అలాగే ఇంతమందిని ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయడం మొన్న జరిగిన షకీల్ అంశమే ఇందుకు కారణాలు అయి ఉండొచ్చు అంటారా? అంటే దీంట్లో మనం ఒక విషయం గమనించుకోవాలి. అంటే షకీల్ అంశం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఆ సమయంలో పోలీసుల యొక్క పనితీరు, అంటే యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని కాకుండా వేరే వ్యక్తిని దాంట్లో చూపటం, అంటే యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కాకుండా మరో వ్యక్తిని అంటే దాంట్లో నిందితుడిని మార్చే ప్రయత్నం చేయడం అనేది మాత్రం చాలా పెద్ద నేరంగా భావించడమే కాకుండా దీంట్లో సాక్ష్యాలను తప్పించే ప్రయత్నం చేయటం, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయటం, ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో ఒక రకమైన బాధ. అంటే మనం కనుక నిజంగానే మన సామాన్యుడు కనుక యాక్సిడెంట్ చేస్తే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు. అదే ఒక ఎమ్మెల్యే కొడుకు చేస్తే మాత్రం అతని బదులు వేరే వాళ్ళని పెట్టడం, అతను విదేశాలకు పారిపోయేలా చేయటం తదితర అంశాలు కూడా కీలకంగా ఉన్నాయి. ఇదే కాకుండా ఈ ఇష్యూ జరిగినప్పుడే హైదరాబాద్ కమిషనర్ దీని మీద పూర్తిగా నిఘా పెట్టారు. అసలు పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతూ ఉంది, కింది స్థాయి సిబ్బంది నుంచి ఎస్ఐలు కావచ్చు, ఏఎస్ఐలు కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, హోంగార్డులు కావచ్చు, వీళ్ళ పనితీరు మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఇక తప్పే పరిస్థితి లేదు. ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవచ్చు, ఇక్కడ చాలా ఏళ్లుగా అదే పోలీస్ స్టేషన్లో పోస్టింగ్లో ఉంటూ ఇలాంటి అక్రమార్కులకు సపోర్ట్గా ఉంటున్నారని చెప్పేసి అన్న నేపథ్యం కూడా దీంట్లో మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్ మనం గమనిస్తే ఈ పోలీస్ స్టేషన్లో కనుక ప్రక్షాళన జరగకపోతే ఇక్కడ ప్రజలకు న్యాయం జరగదని చెప్పేసి ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఇకపై ఎక్కడ జరిగినా ఇదే పరిస్థితులను చెప్పని ఒక హెచ్చరిక కూడా మనం చెప్పుకోవచ్చు. చేత దీన్ని అలాగే అంటే ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు ఇలా ప్రతి ఒక్కరూ కూడా అంటే ఏ లెవెల్లో ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయో అది కాకుండా ప్రతిదీ కూడా బయటకు లీక్ అవుతున్నాయంటే ఇక్కడ మొత్తంగా ఎవరిది పెద్ద తప్పై ఉండొచ్చు?
అంటే ప్రధానంగా ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత కింది స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి దాకా ఎవరి పని వాళ్ళు చేయాలి. ఒక సామాన్యుడు వస్తాడు, నాకు ఇలా పలానా వ్యక్తి వల్ల ఇబ్బంది జరిగింది, నేను అన్యాయానికి గురి అయినప్పుడు కంప్లైంట్ తీసుకోవడం, ఆ కంప్లైంట్ని ఎస్ఐ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయటం, దాంట్లో ఎంతవరకు నిజం ఉంది, తర్వాత ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి దాని మీద ఇమ్మీడియట్గా ఎవరి మీద అయితే నేరారోపణ ఉందో అతన్ని పిలిపించి విచారించడం, ఆ తర్వాత ఫస్ట్ జీడీ ఎంట్రీ చేయాలి, తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, తర్వాత యాక్షన్ తీసుకోవాలి. ఇవన్నీ లేకుండా ప్రాథమిక స్థాయిలోనే కంప్లైంట్ తీసుకునే సమయంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఎవరైతే ఫిర్యాదుదారుడు వచ్చాడో ఫిర్యాదుదారుడినే బెదిరించే ప్రక్రియ చేయడం, అలాగనే అక్కడికి అంటే ఆ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటేనే సామాన్యుడు పోవాలంటేనే భయపడే స్థాయికి వెళ్ళింది. కాబట్టి ఇక ప్రక్షాళన తప్పదు అని చెప్పేసి అనుకునే నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఒక ఇన్స్పెక్టర్ తప్పు, ఒక కానిస్టేబుల్ తప్పని కాకుండా ఓవరాల్గా ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక సామాన్యుడు కనుక అక్కడికి వెళ్తే అతనికి న్యాయం జరిగే విషయంలో అందరూ కూడా హోంగార్డ్ దగ్గర నుంచి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐలు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పేసి అన్న పకడ్బందీగా సమాచారాన్ని సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుని తెలుస్తా ఉంది సుజాత. అలాగే అంటే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ అవ్వడం ఏదైతే ఉందో, ఈ ట్రాన్స్ఫర్ అవ్వడం ఒకటే గుణపాఠం కాదు. ఇక మిగతా ఎక్కడికి వెళ్ళి వాళ్ళు పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకున్న తర్వాత కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేస్తూ ఉంటేనే వాళ్ళ జాబుల్లో వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు. కానీ ఇక మీదట ఇలాంటి తప్పులు చేయకుండా వాళ్ళకి ఇంకేదైనా గుణపాఠం లాగా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? శిరీష, మనం ప్రధానంగా ఈ పంజగుట్ట విషయంలో ఒక విషయం చాలా స్పష్టంగా గమనించాలి. అంటే ఇక్కడ ప్రక్షాళన జరిగింది కదా, అది ఆ పోలీస్ స్టేషన్ వల్ల ప్రవర్తించారు, మనకేం కాదు అనుకుంటే కాదు. ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన కనుక జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజాప్రభుత్వం, ఇక్కడ రాజకీయ నాయకుల పలుకుబడితోనో రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనో పోస్టింగ్లు ఉండవు, ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో ఎవరైతే ప్రజల పక్షాన న్యాయం జరిగేలా చూస్తారో వాళ్ళకి మాత్రమే పోస్టింగ్లు ఉంటాయని చెప్పేసి అన్న విషయాన్ని ప్రక్రియ ద్వారా అర్థమవుతా ఉంది. సో దాని తర్వాత కొంతమంది అవినీతికి పాల్పడ్డ ఇన్స్పెక్టర్ల మీద కూడా సస్పెక్షన్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్లో 85 మంది సిబ్బందిని కనుక ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళను ట్రాన్స్ఫర్ చేశారో ఇకపై ఏ పోలీస్ స్టేషన్లో ఎవరు చేసినా ఇదే పరిస్థితి ఒక హెచ్చరికని చెప్పుకోవచ్చు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.